అదేంటమ్మా, అక్కడ బోర్డులో బీరకాయల ప్రైస్ 50 రూపాయలనుంది, బిల్లులో ఏంటి 60 రూపాయలుంది? బోర్డులో పాత రేట్లే ఉంటాయి, ఇవి కొత్త రేట్లు. అలా అయితే అక్కడ బోర్డులో రేటు మార్చాలి కదా. మార్చే టైం లేదు. రేట్ అయితే ఇదే. ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు. ఇది వ్యాపారం. వచ్చిన కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా? పద్ధతుల గురించి మీరు నాకేం చెప్పక్కర్లేదు. అది కాదమ్మా, అక్కడో రేటు ఇక్కడో రేటు ఉంటే ఎలా? ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. మీరిలా ఉండడం వల్ల మీ ఓనర్ కి లాస్ కదా. ఏంటమ్మా ఏంటంట? చూడండి మేడం, బోర్డులో ఒక రేట్ ఉంది, బిల్లో ఇంకో రేట్ ఉందని గొడవ చేస్తున్నారు. ఈ రోజు ఇదే రేటమ్మా, అందరూ తీసుకుంటున్నారు కదా, మీరేంటి? ఆ రేట్ ఏదో అక్కడ రాస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. కూరగాయలు కూడా కొంచెం బాగాలేవు, కొంచెం గ్రేడింగ్ చేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ అలాంటి ఏం చెయ్యం మేడం. కొన్నోళ్ళు కొంటారు, కొనకపోతే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి పడేస్తాం. మధ్యలో మీకేంటి? అయినా అన్ని ఒక్కొక్క కేజీ కొనుక్కుని ఏదో షాప్ ఓనర్ అన్నట్టు మాకు చెప్తున్నారేంటి? ఎల్లవమ్మా ఎల్లు. ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నా? నేను కస్టమర్ని, అడిగిన దానికి పద్ధతిగా సమాధానం చెప్పాలి. ఏంటి గొడవ పడ్డానికే వచ్చారా? నీతో గొడవ పడ్డమేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. షాప్ నీది కాదు కదా. మీరు ఇలా ప్రవర్తిస్తే కస్టమర్స్ వస్తారా? ఇలా అయితే మీ ఓనర్కి ఎంత నష్టం? మా ఓనర్ గురించి నీకెందుకంట? ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడకి లేని బాధ మీకెందుకు? అదే గొడవ పడకండి. ఓహో, అత్తా కోడల్లా? ఈవిడేమో ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుందంటుంది, ఈవిడేమో రేట్ల గురించి గొడవ పడుతుంది. సరైన అత్తా కోడళ్ళు. అయితే మీరు కావాలనే గొడవ పడ్డానికి వచ్చినట్టున్నారు. మర్యాదగా బయటికి పోతారా లేదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు బయటికి వెళ్తాను. మీకేంటమ్మా సమాధానం చెప్పేది? మర్యాదగా వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పోలీసుల వరకు ఎందుకులే, షాప్ మూసేస్తే సరిపోతుంది కదా. ఏంటి షాప్ మూసేస్తావా? చాలానే ఉందే. ఏంటి తోసేస్తారా? నమ్మి అప్పగించిన పని చేయడం చేత కాదు గాని షాప్కి వచ్చిన కస్టమర్స్ బయటికి తోసేస్తారా? సారీ మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం. సారీ మేడం, తప్పైంది మేడం, క్షమించండి మేడం. సారీ మేడం, సారీ మేడం. శ్రీవల్లి, ఇక్కడున్న అందరికీ 2 నెలల జీతం సెటిల్ చేసేసి బయటికి పంపించే. మళ్ళీ మన షాపులో ఎక్కడా వీళ్ళు కనిపించడానికి వీల్లేదు. అట్నే మేడం, నేను చూసుకుంటా. మేడం పొరపాటైంది మేడం, ఇంకెప్పుడు ఇలా చేయం మేడం, ప్లీజ్ మేడం. ఏది పొరపాటు? అన్నం పెట్టిన పనిని అశ్రద్ధ చేయడమా? షాపుకొచ్చే కస్టమర్స్ ని అవమానించడమా? ఏది పొరపాటు? ఈ రోజు పొరపాటైందని వదిలేస్తే అదే అలవాటుగా మారిపోతుంది. నీలాంటి వాళ్ళు ఇంకో నలుగురిని చెడగొట్టడానికి ఉపయోగపడతారు తప్ప బాగుపడడానికి ఏమాత్రం ఉపయోగపడరు. కస్టమర్స్ కొంటే అందులో వచ్చే రూపాయి ఆదాయంలో మీ అందరికీ జీతాలొస్తాయి. వచ్చిన కస్టమర్స్ ని గౌరవించని మీలాంటి వాళ్ళని క్షమించడం అంటే దేవుళ్లతో సమానమైన కస్టమర్స్ ని అవమానించడమే. అవుట్. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. అందరూ బయటికి నడవరి మేడం, నడవండి ప్లీజ్ మేడం. అలాగే నా సెకండ్ ప్లాన్ ఏంటంటే, మనం పండించే ఈ పంటల్ని ఏవి ప్లాస్టిక్ కవర్స్ లో సప్లై చేయకుండా అరటాకులతో చేసే చిన్న చిన్న బ్యాగ్స్, కవర్స్ ద్వారా సప్లై చేస్తే అటు పర్యావరణానికి ఇటు ప్రజలకి ఇద్దరికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. అమెరికన్ కంట్రీస్ లో వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలాంటి కంపెనీస్ తో కలిసి మొదలు పెడితే తర్వాత ప్రపంచం మొత్తం మన పేరు మారుమోగుతుంది. సూపర్బ్, సూపర్బ్, వెల్ సెట్.
It's a very good idea. Yeah, before Corona, everyone insulted Indians. Doesn't know shake hand. Yeah, but that saved all the lives. Yeah, now whole world watching India. Knowing about your methods and food farming and your health methods. Ready? అరిచి గోల చేసేంత ఇప్పుడేం జరిగిందని? ఏం జరగలేదనే నా బాధ. అమ్మా, నాకొకటి అర్థం కాక అడుగుతున్నాను. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లుంది, బయట ఎక్కడో సంబంధాలు వెతికే బాధ లేకుండా ఇంట్లోనే బావున్నాడు. బావతో మాట్లాడి అత్తయ్యతో చెప్పి మా ఇద్దరికి పెళ్లి జరిపిద్దామన్న ధ్యాస ఉందా మీకు అసలు? నాకుంది, కానీ మీ నాన్నకుండద్దా? బావంటే నాకు ఇష్టమని చెప్పాను. బావనే పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పావు. మనం అనుకుంటే సరిపోతుందా? అత్తయ్య కూడా చెప్పాలి కదా. అత్తయ్య ఓకే చెప్పాలి, బావతో మాట్లాడి పెళ్లి కొప్పించాలి. ఇలా ఎన్ని పనులుంటాయి? మీరు ఇలా సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటే ఎలా? రండి రండి, సమయానికి వచ్చారు. అదేదో అడుగుతుంది, మీరే సమాధానం చెప్పండి. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, బావతో నా పెళ్లి గురించి మాట్లాడతాను అన్నావు, నువ్వేం మాట్లాడలేదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి బావని ఎగరేసుకుపోతారేమో అని భయం వేస్తోంది నాకు. అలా ఏం జరగదులేమ్మా. అత్తయ్య మనసులో కూడా నీకు సామ్రాట్కి పెళ్లి చేయాలనుంది. వదిన మనసులో ఉందని మనం అనుకోవడం కాదు, ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. అల్లుడొచ్చిందే ఈ మధ్య, వాడొచ్చిన ఆనందంలో అక్కయ్య ఉంది. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? నిదానంగా మాట్లాడదాంలే అని నేనే ఆగాను. చూడండి, అల్లుడు ఇంటికి రావాలని వదిన ఎంతగానో ఎదురు చూసింది. అల్లుడొచ్చాడు. మొన్నటి వరకు ఉన్న బాధలు, ఏడుపులు ఏవి ఇప్పుడు ఇంట్లో లేవు. అందరూ ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆనందంగా ఉన్నప్పుడే కదండి ఇలాంటి విషయాలు మాట్లాడాలి. మళ్ళీ రేపేదన్నా ఇంకో కొత్త సమస్య వస్తే అప్పుడు మాట్లాడాలన్నా కుదరదు కదండి. అవును నాన్న, అత్తయ్యతో మాట్లాడి నాకు బావకి పెళ్లి చేస్తావని కలలు కంటూ ఉంటే నువ్వు అసలు ఏం పట్టించుకోకుండా తిరుగుతున్నావు. పట్టించుకోకుండా ఎందుకుంటానమ్మా? మా అక్క అయినా నేను అడిగితే కాదంటుందా చెప్పు? మీ ఇద్దరి పెళ్లి గురించి నేను మాట్లాడతాను కదా. మీ వల్ల కాదని అర్థమవుతుందిలేండి. ఎందుకు? నేనే మాట్లాడతాను. ఏ మీరు మాట్లాడితే ఒకటి, నేను మాట్లాడితే ఒకటా? మనం ఇలా మనలో మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక్కగానొక్క కొడుకు, అందగాడు, తెలివైనవాడు, ఆస్తి ఉందని చెప్పి ఎవరో ఒకరొచ్చి ఎగరేసుకుపోతారు. అది మాత్రం జరిగితే నేను ఒప్పుకొని చెప్తున్నాను. అలా ఏం జరగదులేమ్మా. అక్కతో నేను మాట్లాడతాను. త్వరగా ఆ పని చెయ్యండి, లేదంటే నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతానని చెప్తున్నాను కదా. అమ్మా, నాన్న మాట్లాడతాడంటావా? మాట్లాడకుండా ఎందుకుంటాడు? నీకు అల్లుడికి పెళ్లి చేయాలని ఆయన మనసులో కూడా ఉంది. మంట! 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 God! ఏమైంది వీళ్ళిద్దరికి? అదే అర్థం కావట్లేదక్క.
అయ్యో మంట 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 జరగవే సత్య వెళ్దాం పద తింటూ తింటూ అలా అరిచి పరిగెట్టారేంటమ్మా? అది కూరలో ఉప్పు కాస్త ఎక్కువైనట్టు అనిపించి చాలే ఊరుకో. అమ్మ ఇంత కమ్మగా వండి పెడితే ఉప్పు ఎక్కువైందంటావా? మా అందరికి బాగుండి మీకు బాగా లేకపోవడం ఏంటి? తినండి. మరి అల్లుడేమంటాడు? చిన్న మావయ్య కూతుర్ని నీకిచ్చి చేయాలని నేను అనుకునేదాన్ని. తను కూడా ఈ ఇల్లే ప్రపంచంగా బ్రతికింది. అలాంటిది నీ భార్య అయితే ఇక్కడే ఆనందంగా ఉంటుంది. బావతో నా పెళ్ళైతే నాకంటే ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. బావ అడుగులో అడుగు వేసుకుంటూ బావకి నచ్చినట్టుంటా. సరే, మా మనసుల్లో అలా ఉంది. అలా అని మా నిర్ణయమే నీ నిర్ణయం కావాలని చెప్పడం లేదు. ఆలోచించి నిర్ణయం చెప్పు. ఇంకా ఆలోచించేదేముంటుంది? సత్య, అత్తయ్య మాట్లాడుతుంది కదా, పద. మేడం, విద్య, నువ్వా? రారా, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. శ్రీవల్లి, విద్య అని నాకు బాగా తెలిసిన అమ్మాయి. హాయ్ అండి. హాయ్. విద్య, ఏంటి ఇలా వచ్చావు? అవును, ఈ అమ్మాయి ఎవరు? తన గురించి మాట్లాడాలని వచ్చానండి. ఈ అమ్మాయి పేరు పావని. ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ మధ్య ఆవిడ... అయ్యో, అవునా? తనకంటూ ఎవరూ లేరు. అందుకే ఇలాంటి వాళ్ళకి సాయం చేసేది మీరే కాబట్టి మీ దగ్గరికి తీసుకొచ్చాను. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిదయ్యింది అంటే ఈ రోజుల్లో ఎన్ని బాధలు పడాలో నాకు తెలుసు. ఈ అమ్మాయికి నేనున్నాను. ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది. అమ్మ నీకు మాటిచ్చిందంటే ఇక నీకు ఏ దిగులు లేదు. అవునమ్మా, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అమ్మకి దూరమై 3వ తరగతిలోనే చదువు ఆపేసి ఇంట్లో ఎవరికీ అమ్మ లేదు అని తెలియకూడదని చివరికి మీ నాన్నకు కూడా అమ్మవయ్యా.
ఎప్పుడూ ఒకరికి సాయం చేయండి అని వస్తావే గాని నీకంటూ సాయం చేయమని ఏనాడు అడగవు. మంచి సంబంధం ఉంది. కనీసం నీ పెళ్లి చేసే అవకాశమైనా ఇస్తావా? ఆయన మాస్టారా? అదేంటమ్మా? అవును, నాకు చదువు లేదు. కనీసం నా జీవితంలోకి వచ్చేవారైనా మాస్టర్ అయ్యుండాలి. అక్షరాల వేలు పట్టుకుని నడిచే అదృష్టం నాకు లేకపోయినా ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? నిర్ణయం తీసేసుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుండ్రు. కానీ సత్యమెళ్ళో తాళి కట్టలేరు. ఎందుకు కట్టలేను? అడ్డుపడ్డానికి నీకు హక్కు లేదు. నీకు విడాకులిచ్చాను. నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను కాబట్టి ఎందుకు తాళి కట్టలేను? నేను చెప్తున్నాను కదా, మీరు తాళి కట్టలేరు. అదే ఎందుకు? నన్ను కాదని, నా ప్రేమని కాదని మీరు మరొకరి మెళ్ళో తాళిగట్లేరు అని నువ్వనుకుంటే సరిపోదు. నీ మనసులో ప్రేముందని నా పెళ్లి ఆగిపోతుందనుకుంటే ఎలా? నీ ప్రేమ నాకు అవసరం లేదు అని అనుకున్నాను కాబట్టి నా బతుకులోకి ఇంకొకరు రావాలని కోరుకుంటున్నాను. చెప్పు చిన్నా, నీ నిర్ణయం ఏంటనేది మనస్ఫూర్తిగా చెప్పు. లేదా ఆలోచించుకోవడానికి ఇంకా టైం కావాలంటే చెప్పు. అమ్మా, నా నిర్ణయం నేను చెప్తాను. కానీ శ్రీవల్లి చాలా తెలివైంది అనుకుంటావు కదా. నా స్థానంలో తనుంటే ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలనుంది. నిజంగానే శ్రీవల్లి తెలివిగలది. తన నిర్ణయాన్ని బట్టి నీ నిర్ణయం కరెక్టో కాదు అని తెలుసుకోవాలనుకుంటున్నావా? సరే శ్రీవల్లి, ఇప్పుడు ఈ కుటుంబం గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా అందరి గురించి నీకు తెలుసు. చెప్పు, నా కొడుకు స్థానంలో నువ్వుంటే ఏ నిర్ణయం తీసుకుంటావు? బావుంది. సావుకారింట్లో పెళ్లికి సత్రంలో పందిరని మనింటి విషయాల్లో తన నిర్ణయం ఏంటోదినా? తను ఈ ఇంట్లో మనిషే. నీకు తను పరాయిదాన్లా అనిపిస్తుందేమో, నాకు సొంత మనిషిలా కనిపిస్తుంది. శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా. నా భర్తకి మరొకరితో పెళ్లి చేయడానికి నా నిర్ణయం చెప్పమంటే నేనేం చెప్పాలి? చెప్పమ్మా. చెప్పు శ్రీవల్లి. నీ నిర్ణయం ఏదైనా మొహమాటం లేకుండా చెప్పు. పెళ్ళంటే ఎదుటోళ్ళ నిర్ణయంతోటి కాదు, ఆ పెళ్లి ఎవరు చేసుకుంటారో వాళ్ళ నిర్ణయంతోనే జరగాలి. మనిషి పుట్టినాక పెళ్లిదాకా బతకడం ఎట్లనో నేర్చుకుంటాడు. పెళ్ళైనాకనే నలుగురి కోసం బతకడం, నలుగురిని బతికించడం నేర్చుకుంటాడు. ఏం చెప్పాలన్నయ్య, అసలు ఎవరికి ఎవరం కాకుండా చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళలాగా అయిపోయాం. శ్రీవల్లి ఏమైపోయిందో తెలీదు. అసలు దాని గురించి చిన్న ఆచూకీ కూడా తెలియడం లేదు.
ఎక్కడుందో ఏమైపోయిందో అని అల్లాడిపోతున్నాం. మీకు దండం పెడతాను, నా బిడ్డ ఎక్కడుందో ఏంటో మీరైనా చెప్పండి అన్నయ్య. మీరందరూ ఉన్నారు కదా అని మేము ధైర్యంగా ఉంటే విడాకులు ఇవ్వడం ఏంటి? దాని దారినది ఎటో పోవడం ఏంటి? కన్న బిడ్డ కనిపించకుండా పోయిందని పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నాం, కానీ శ్రీవల్లి గురించి ఏమీ తెలియడం లేదు. మీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డ ఎక్కడుందో మీరైనా చెప్పండి అన్నయ్య. మీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. ఏంటమ్మా మాట? అసలేం జరిగిందన్నయ్య? అటు అల్లుడు గారు కనిపించటం లేదు, ఇటు నా కూతురు కనిపించట్లేదు. బాగుంది. ఉన్న వాటిలో అన్ని మంచి మోడల్స్ తీసుకొచ్చాను మేడం. ఏది బాగుందనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నిదానంగా చూసి చెప్తాను. సరే మేడం, మీ సెలక్షన్ అయ్యాక ఫోన్ చేయండి, వచ్చి మిగిలినవి తీసుకెళ్తాను. అలాగే. శ్రీవల్లి, ఇలారా. మేడం, నువ్వు నాకు సాయం చేయాలి. నేను మీకు సాయం చేసుడేంది మేడం? ఏం చేయాలో చెప్పండి. చిన్నాకి సత్యాకి పెళ్ళి అనుకుంటున్నాం కదా, ఇందులో ఎంగేజ్మెంట్ కి ఏ ఉంగరాలు సెలెక్ట్ చేయాలో తెలియడం లేదు. నువ్వు సెలెక్ట్ చేస్తావా? గట్ని మేడం, ఎంగేజ్మెంట్ కి సామ్రాట్ సార్కి సత్యకి గిందులో ఏ రింగ్ మంచి ఉంటుందో నేను తీస్తా కదా. మీరు అడిగిన సాయం గీతా. మేడం, ఇగోండి, ఈ ఉంగరం అయితే ఆయనకు మస్తు ఉంటది. నిజంగా చాలా బాగుంది. నా కళ్ళ ముందే ఉన్నా ఇప్పటి వరకు ఇది కనిపించలేదు. మనసులో ప్రేమ ఎక్కువగుంటే వాళ్ళకి ప్రేమగా ఇదని ఇయ్యాలన్నప్పుడు ఏది అంత తొందరగా నచ్చదు మేడం. మేడం, ఇవ్వండి, ఇది సత్యకి మంచి ఉంటది. నువ్వు కూడా తోడు వెళ్ళమ్మా. బాబు, ఇక్కడ ఆపు బాబు.
బాబు కొంచెం తొందరగా పోనివా. మళ్ళీ ఎక్కడున్నావే? బాబు బాబు ఒక్క నిమిషం అక్కడ ఆపు. కనిపించక నా కూతురు కనిపించింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే అసలు మా గురించి ఆలోచించే పని లేదా? అల్లుడు గారికి విడాకులు ఇవ్వగాని అత్తింటితో పాటు పుట్టింటి కూడా లేదనుకున్నావా? మమ్మల్ని వద్దు అనుకున్నావా? మిమ్మల్ని వద్దని ఎట్లా అనుకుంటా? మరి నువ్వు చేసిందేంటి? మాకెవరికీ తెలియకుండా నువ్విక్కడికి వచ్చి ఉండటం ఏంటి? చాలు, ముందు ఇంటికి పద. ఇంటికి పోయి మాట్లాడుకుందాం రా. ఇప్పుడు నేను రాలేను. ఎందుకు రాలేవు? ఎవరిల్లు కాబట్టి ఇక్కడ ఉంటున్నావు. పుట్టింటి కంటే ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం నీకు ఆనందంగా ఉందా? హరి ఓం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాస్. ఎవరిల్లిది? ఏంటి ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? అల్లుడు గారి పక్కన ఆ అమ్మాయి ఎవరు? అమ్మా బాగమ్మా, నేను చెప్పాడు తిను. ఇక్కడ ఏదో ఘోరం జరుగుతుంటే నన్ను ఆపుతావేంటే? అమ్మా నువ్విడ ఏం మాట్లాడనికిలే. అదే ఎందుకు? అక్కడ అల్లుడు గారికి ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? ఆ మేడం నాకు నీడనిచ్చిండ్రు. నేనెవరో తెలియకపోయినా నన్ను చేరదీసి సొంత మనిషి లెక్క చూసిండ్రు. అస్వంటి దేవకి మేడం సంతోషం మన వల్ల పోకూడదు. ఎవరి సంతోషం కోసమో నీ బ్రతుకు బుగ్గిపాలు చేసుకుంటావా? ఆమె ఎవరైతే నాకేంటి? నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వుండగా మరొకరితో ఎలా నిశ్చితార్థం చేసుకుంటారో ఇప్పుడే తేల్చుకుంటాను. అమ్మా నన్ను కాదని నువ్వు లోపలికి పోయి నేనే నీ కూతుర్నని, ఆయన భార్యని నేనేనని లోపల లొల్లి చేసినవంటే ఎన్ని దినాలు సచ్చిందో బతికిందో తెలియని నీ కూతురు నిజంగానే చస్తది. నా పేరు తీసి నువ్విడ ఏం మాట్లాడినా నా మీదొట్టే చెప్తున్నా. ఇలా అడ్డాలు పడి పడి నీ జీవితం ఇంత దూరం తెచ్చుకున్నావు. ఇక నేను ఆగను. ముందు నువ్వు అడ్డు తప్పుకో. అమ్మా అమ్మా ఆగు. అమ్మ నేను చెప్పాడు తినమ్మా. అయ్యో ఇప్పుడేం చేయాలి? అమ్మా మాట్లాడింది చాలు, పద వెళ్ళు. అల్లుడు గారు, ఇది అన్యాయం. ఇది అన్యాయం. నువ్వే ప్రాణంగా బ్రతికిన తన జీవితం అన్యాయం చేయకండి.
నేనే తప్పు చేయలేదు. ఆడపిల్లకి అన్యాయం చేసేంత దుర్మార్గుణ్ణి కానమ్మా నేను. ఆ అమ్మాయి వల్ల నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. తను చేసిన మోసాలకి తట్టుకోలేకే తనకి విడాకులిచ్చాను. అంతేకాదు, తన తాలూకు జ్ఞాపకాలని మర్చిపోవాలని ఈ పెళ్లి కొప్పుకున్నాను. నా మాట నమ్మమ్మా. పరాయి వాళ్ళెవరో వచ్చి నా బిడ్డ తప్పు చేశాడని చెప్తే నేనెలా నమ్ముతాను? అలా నమ్మితే అమ్మ అనే పదానికి అర్థమే ఉంటుంది. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే అమ్మా. కూర్చో నాన్న. అమ్మా, ఈ ముహూర్తానికి అవాంతరం వచ్చింది. శాంతి పూజ జరిపించి మొదలు పెడదాం. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం తచ్చన్యో రావణీమహే. నేను మిమ్మల్ని